నమస్తే, వెల్కమ్ టు 7 Hills టీవీ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. అమరావతిలో 200 కోట్లతో కోర్ట్ యార్డ్ బై మ్యారియట్ భూమి పూజ. కుప్పంలో వైసీపీకి చుక్కెదురు. రిపోర్టర్ హత్య కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పలమనేరు పోలీసులు. చూడ పరిధిలో 27 ప్రదేశాలలో ప్రభుత్వ భూమిని గుర్తించాం. చూడ చైర్మన్ కటారి హేమలత. ధర్మవరంలో ఏటీఎంలు ఎత్తుకెళ్లిన దొంగలు. నడి రోడ్లో మాజీ భార్యపై అటాక్ చేసిన సంజయ్ అనే వ్యక్తి. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన 7వ కలెక్టరేట్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పరిష్కారంపై కీలక దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సరికొత్త విధానాన్ని ప్రకటించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లే ఇకపై ప్రతి శుక్రవారాన్ని ఫీల్డ్ గ్రీవెన్స్ డేగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కూర్చొని ప్రజా దర్బార్ తరహాలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సింగపూర్ లో అమలవుతున్న ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని రాష్ట్రంలోనే అమలు చేయబోతున్నట్లు సీఎం వెల్లడించారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే దరఖాస్తులను అధికారులు కేవలం కాగితాలుగా చూడకుండా వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు ఒక గుడ్ విల్ మిషన్ గా క్షేత్రస్థాయికి వెళ్లాలని, ప్రతి నెల ఒక నియోజకవర్గాన్ని 4 సార్లు సందర్శించాలని చంద్రబాబు ఆదేశించారు. We try to model, sir. If we go only once in a week to one constituency, it doesn't bring results, sir. If we go continuously for 3-4 weeks, sir, it brings results, sir. So the model what we found out, sir, we go to a constituency, sir, with the entire team. Let all the constituency MRO, MPDOs come there. We do it for 3-4 weeks together, sir. So what happens, sir? What we found out, first కొన్ని grievances వచ్చాయి, sir, 300-350. We have given some targets, we have given some directions to ground level team. Next week, sir, inni resolve line. Next third week, inni resolve line. So what we found out, sir, after 4th week, grievances came down very drastically, and ground level team also took us seriously, sir. So oka constituency, sir, continuously. Then like that, sir, we can plan it, and it brought good results, sir. Rather than going only one day, sir, because the team also knows Mali next week will run. So that is the thing, sir. No, that is also one model. That's a good model. Any improvements you can tell. According to him, అమరావతిలో 200 కోట్లతో కోర్ట్ యార్డ్ బై మ్యారియట్ హోటల్ ప్రాజెక్ట్ గ్లోబల్ హోటల్స్ అండ్ రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక హోటల్ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. కృష్ణమోహన్ ఆలపాటి సదరన్ ట్రావెల్స్ సంస్థ డైరెక్టర్ 2019లో ప్రభుత్వం కేటాయించిన 2 ఎకరాల భూమిలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని, మరో 6 నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని 2029 నాటికి హోటల్ కార్యకలాపాలు ప్రారంభించే ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. అమరావతిలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి, క్వాంటమ్ వ్యాలీ వంటి సంస్థలు రాకతో అంతర్జాతీయ స్థాయి హోటళ్లకు మంచి అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తూ పూర్తి సహకారం అందిస్తోందని, సుమారు 200 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్ష పరోక్షంగా 600 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఆలపాటి ఈరోజు మనం అమరావతిలో లింగాయపాలెం విలేజ్లో మన ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఎదురుగా మన భూమి పూజ కార్యక్రమం చేశామండి. సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మన కంపెనీ రిజిస్టర్ అయి ఉంది. సో ఈరోజు మనకి గవర్నమెంట్ 2 ఎకరాలు భూమి ఇచ్చిందండి 2019లో. దాన్ని మనం ఈరోజు డెవలప్మెంట్ స్టార్ట్ చేసి ఇంకొక 6 నెలల లోపల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామండి.
2.5 సంవత్సరాల లోపల మన కన్స్ట్రక్షన్ పూర్తవుతుందండి. ఈ బిఫోర్ మనకి 2029 లోపల మనం కమెన్స్మెంట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నామండి. ఇది మొత్తం 176 గదులు ఉంటుంది. 4 స్టార్ డీలక్స్ హోటల్ కోర్ట్యార్డ్ బై మ్యారియట్ పేరుతో మనం వాళ్ళతో టైఅప్ చేసాం మనం. ఇది ఇందులో ఒక గదులే కాకుండా మంచి రెస్టారెంట్స్ ఉంటాయండి. స్విమ్మింగ్ పూల్ అని, జిమ్ అని, స్పా అని, ఆల్ డే డైనింగ్ అని, ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. బ్యాంక్వెట్ హాల్ ఉంటుందండి. కనీసం ఒక 2-3 వేల మంది పట్టే విధంగా బ్యాంక్వెట్ హాల్ ఒకటి కడుతున్నామండి. ఈరోజు చంద్రబాబు గారి హయాంలో ఈ అమరావతిలో ఉన్న డెవలప్మెంట్లో ఎన్నో కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయండి. సో ఈ సిటీకి ఎన్నో కన్వెన్షన్ హాల్స్ కావాలి, ఈ మీటింగ్ పరంగా కానీ ఈ డెవలప్మెంట్ పరంగా. ఈరోజు మనకి దగ్గరలో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకి క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. వాళ్ళు వాడుకోవడానికి కానీ ఇంకో విధంగా కానీ మనం అన్ని వసతులు చాలా మోడర్న్గా చాలా హైటెక్లో కడుతున్నామండి. సో చాలా సంతోషం. ఈరోజు ఈ గవర్నమెంట్ మనకు ఎంతో సహకారం చేస్తుందండి. అంత సింగిల్ విండో సిస్టమ్స్లో మన పర్మిషన్స్ ఇస్తున్నారు. సో వాళ్ళ సహకారంతో మనం త్వరలోనే ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామండి. ప్రాజెక్ట్ వాల్యూ అరౌండ్ 200 crores అండి. 600 మంది ఎంప్లాయీస్ ఇస్తామండి. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మన ఉద్యోగాలు ఇస్తామండి ఇక్కడ డైరెక్ట్గా. ఏమండి, నేను డైరెక్టర్ అండి, సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్కి డైరెక్టర్ అండి. మాది కంపెనీ ఉంది సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, 50 ఏళ్ల సంస్థ మాది. సో ఇది వన్ ఆఫ్ ద ప్రమోటర్స్ మనం అందులో సదరన్ ట్రావెల్స్. అదే నేను అందులో సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. This was a dream project for everybody, all of us. Like Vikram is also part of that, and the whole scene has been created by Krishna Mohan ji. So it was a dream, long pending dream of 2019. We started this by chance. Chalo, it's a very good thing that Chandrababu Naidu has come again, and now we are going to build a very, very beautiful building in this area, and it will cater this convention hall also is coming, and we are also creating something like swimming pool, whole day dining, and so many things. We are creating very, very beautiful rooms with the Marriott, Courtyard by Marriott. Thank you so much. Thank you for coming here. ఈరోజు సదరన్ ట్రావెల్స్ ఇండియాలో లీడింగ్ ట్రావెల్ గ్రూప్ ఇది. యాక్చువల్గా ఆ గ్రూప్ దాదాపు 40 సంవత్సరాలు ఈ సెక్టార్లో లీడింగ్ గ్రూప్గా ఉండి ఈ టూరిజం సర్వీస్ సెక్టార్లో చాలామంది కొన్ని లక్షల మంది సేవ చేశారు. ఆ గ్రూప్ ఇవాళ అమరావతిలో ఒక 4 స్టార్ డీలక్స్ హోటల్ కోర్ట్యార్డ్ బై మ్యారియట్ స్థాపించడం చాలా ఆనందదాయక విషయం. ఇవాళ దాని ఫౌండేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ అమరావతి అనేది మనందరికీ తెలిసిందే, వరల్డ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా అమరావతిని డెవలప్ చేస్తారు మన సీఎం గారు. మరి దానిలో భాగంగా టూరిజం సెక్టార్ కూడా చాలా ఇంపార్టెంట్ సెక్టారు. టూరిజం సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా బాగా జరుగుతుంది. కాబట్టి మరి ఈ సెక్టార్లో మరి ఈ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అయిన సదరన్ ట్రావెల్స్ వాళ్ళు ఈరోజు ఈ హోటల్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి శుభపరిణామాన్ని భావిస్తాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి టీకే ప్రభాకర్ తో పాటు పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పలువురు కుప్పంలోని వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్టు అయింది. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పీకేఎం ఊడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబుల ఆధ్వర్యంలో పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీ కండువలు కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ నియోజకవర్గంలో మన జీవితాలు ఏ విధంగా బాగున్నాయి అనే అంశాన్ని కూడా విస్తృతంగా తీసుకెళ్లి అంతకుముందు ఇక్కడ అందరూ తెలుగుదేశమే. గత 5 సంవత్సరాల్లో కావచ్చు, అంతకుముందు కావచ్చు, చిన్న చిన్న కారణాలతోటి స్థానికంగా ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలతోటి వైసీపీకి వెళ్ళిపోయిండొచ్చు, కాంగ్రెస్కి వెళ్ళిపోయిండొచ్చు. అందరినీ సాధారణంగా ఆహ్వానిద్దాం. మరీ ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు తగ్గిస్తే చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆయనకి మద్దతు పెంచడం కోసం మనం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అయితే మళ్ళీ కూడా చెప్తున్నాం, 2024లో చంద్రబాబు నాయుడు గారి కోసం ఎవరైతే పనిచేశారో ఖచ్చితంగా వాళ్ళకి మొదటి స్థానం, మొదటి గౌరవం ఉంటుందనేది చెప్తున్నాం. రెండోది, మన కోసం, మనల్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేయడానికి వచ్చిన వాళ్ళకు కూడా సముచిత స్థానం, గౌరవం కూడా ఇస్తాం.
దాంట్లో కూడా డౌట్ లేదు. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీలో అందరం కలిసికట్టుగా వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారికి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా మనం ఓటు అడగటానికి కావాల్సిన అన్ని అంశాలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో నిందితులను బెంగళూరు నుంచి కస్టడీలోకి తీసుకుని పోలీసులు రిమాండ్కి తరలించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని వికోటలో గత నెల 28న ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే రిపోర్టర్ జగన్ ను హత్య చేసి నిందితులు బెంగళూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఇందులో ప్రధాన నిందితుడైన తమీం ను వారెంట్ ద్వారా పలమనేరు కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. రిమాండ్ అనంతరం ముద్దాయిలను పోలీసు అదుపులోకి తీసుకుని విచారించి హత్యకు గల కారణాలు వెల్లడిస్తామని డీఎస్పీ ప్రభాకర్ పేర్కొన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్లో ముద్దాయిలుగా సరెండర్ అయిపోయారు. వాళ్ళని మేము ఈ కేసుకు సంబంధించి బెంగళూరు ఇక్కడ పిటి వాళ్ళని తీసుకొని అట్లాగే బెంగళూరు కోర్టులో కూడా దాన్ని అప్లై చేసి బెంగళూరు కోర్టులో కూడా పిటి వాళ్ళని అప్రూవల్ తీసుకొని సబ్ జైలుకి ఇచ్చి దాన్ని సబ్ జైల్లో ముద్దాయిలు ఇద్దరు తీసుకొచ్చి పలమేరు జేఎఫ్సీ కోర్టులో ఈ కేసులో రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళకి 15 days రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మేము వాళ్ళను పోలీస్ కస్టడీలో తీసుకొని విచారించి ఇందులో ఉన్న నిజానిజాలని బయటపెడతాం. చూడ అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చూడ చైర్మన్ కడారి హేమలత పేర్కొన్నారు. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని చూడ అభివృద్ధిపై జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ ఆధ్వర్యంలో సమీక్షించారు. ఈ సందర్భంగా చూడ చైర్పర్సన్ మాట్లాడుతూ చూడ అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని, తేమ సముద్రం గ్రామం నందు హౌసింగ్ లేఅవుట్ లో ప్రభుత్వ అనుమతులు మంజూరు చేయడం జరిగిందని, అందుకు అవసరమైన మౌలిక వసతులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లైసెన్స్ సర్వేయర్లు, ఆర్కిటెక్చరల్ ఇంజనీర్లు చోడాకు చెల్లించాల్సిన ఫీజులపై త్వరగా చెల్లించే విధంగా సమావేశంలో తీర్మానించారు. త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన ఉంటుందని, ఆ సమయంలో చూడాలో జరిగే అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి చర్చించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దొంగలు రెచ్చిపోయారు. పార్థసారథి నగర్లో ప్రధాన రహదారి పక్కన ఐడిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం ఎత్తుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. బొలెరో వాహనంలో వచ్చిన 3 దొంగలు మాస్కులు ధరించి ఏటీఎంలోకి చొరబడ్డారు. ఇనుప రాడ్లతో దానిని పెకిలించడానికి ప్రయత్నించారు. ఎంతకీ రాకపోవడంతో తాళ్లు కట్టి బొలెరో వాహనంతో గట్టిగా లాగి ఏటీఎంను వాహనంలోకి ఎక్కించి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగలు వాహనంలో బత్తలపల్లి వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఆధారంగా పోలీసులు గుర్తించి మార్గంలో తనిఖీలు ముమ్మరం చేశారు.
బెంగళూరులో సంజయ్ అనే వ్యక్తి తన మాజీ భార్యపై దాడికి యత్నించాడు. బైక్ పై వచ్చిన అతడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తన మాజీ భార్యను అడ్డగించి కత్తితో దాడి చేయబోయాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన కొందరు యువకులు సంజయ్ను అడ్డుకుని ఆ మహిళ ప్రాణాలు రక్షించారు. ఆపై అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై మదన యాకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ ఏటీఎంల వద్ద భద్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని బ్యాంకర్లకు చిత్తూరు జిల్లా పోలీసు అధికారులు సూచించారు. ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల బ్యాంకులు ఏటీఎం వద్ద చోరులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో బ్యాంకులు ఏటీఎంల వద్ద భద్రతా అంశాలపై పోలీసులు అధికారులు సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రతి బ్యాంకు వద్ద విధిగా పోలీస్ కంట్రోల్ ఆఫీస్ నెంబర్లు, డైల్ 112 నెంబర్లు స్పష్టంగా ఉండాలని, అలాగే ఏటీఎంలను జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను ఏర్పాటు చేయాలన్నారు. ఏటీఎం మిషన్లను కాంక్రీట్ తో నిర్మించాలని ఆదేశించారు. బ్యాంకుల వద్ద బలమైన సెటర్లు, ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ లో ఏర్పాటు చేయాలని తెలిపారు. రాత్రి వేళలో బిడ్ బుక్ ను ప్రతి బ్యాంక్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు బ్యాంకర్లకు సూచించారు. ఈ సమావేశంలో చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ, పలువురు బ్యాంక్ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు అడ్వకేట్లు ఈజీగా లూప్ హోల్స్ తీసుకుని అఫెండర్స్ తట్టుకొని ప్రయత్నిస్తారు. మనం రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తే ఇంకొకసారి ఇలాంటి అఫెన్స్ జరగకుండా ఉండాలనేది ముఖ్య ఉద్దేశం. ఎన్ని నిమిషాలు సార్ మాట్లాడతారు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. అమరావతిలో 200 కోట్లతో కోర్ట్ యార్డ్ బై మ్యారియట్ భూమి పూజ. కుప్పంలో వైసీపీకి చుక్కెదురు. రిపోర్టర్ హత్య కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పలమనేరు పోలీసులు. చూడ పరిధిలో 27 ప్రదేశాలలో ప్రభుత్వ భూమిని గుర్తించాం. చూడ చైర్మన్ కటారి హేమలత. ధర్మవరంలో ఏటీఎంలు ఎత్తుకెళ్లిన దొంగలు. నడి రోడ్లో మాజీ భార్యపై అటాక్ చేసిన సంజయ్ అనే వ్యక్తి. అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.